తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను హరీష్ మోసం చేశారని కవిత ఆరోపించారు. ఒక్క సభ విజయవంతం కాగానే ఇక ప్రచారం ఆపేశారని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో కృష్ణార్జునమని చెప్పుకోవడం కాదు, బయట కూడా అదే స్థాయిలో పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి ఆయన మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మ దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారు? కవిత ప్రశ్నించారు. పద్మ దేవేందర్ రెడ్డి చేసిన అక్రమాలన్నిటికీ హరీష్ రావు అండగా ఉన్నారని కవిత ఆరోపణలు చేశారు. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.